నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సోనియా. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ఓటరు దినోత్సవం. ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర. బేగంపేటలో ఆర్థోపెడిక్ మొబైల్ క్లినిక్ ప్రారంభం. పేదలకు ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించామన్న ఎండి. బాలానగర్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ ప్రారంభం. క్రైమ్ నియంత్రణను అదుపులో ఉంచుతామన్న సిపి అవినాష్. వరంగల్ ఎనమాముల మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీజేఎంఏ సర్వసభ్య సమావేశం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను చెల్లించాలన్న గౌరీ సతీష్. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాబోయే తరాలకు ఉపయోగపడేలాగా ఉంటాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ తార్నాకలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని యువతకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి జరగాలంటే జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటి భారతదేశము, ఇప్పుడు ఉన్నటువంటి యువ పీఢీకి సంబంధించినటువంటి భారతదేశం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా రాబోయే తరానికి కోసం. కాబట్టి ఏ ఓటు హక్కు మీకు మొట్టమొదటిసారిగా రాబోతుందో దానికి వినియోగించుకుంటే దాని ద్వారా భారతదేశ ఒక భవిష్యత్తు మీరు. ఓటు వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించి సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. బాధ్యత గల పౌరులుగా ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఓటే ప్రజాస్వామ్యానికి పునాది అని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలో ఓటర్లను చైతన్యపరిచేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేయడం అదృష్టంగా మనం భావించాలి. మనం ఆఫీసర్స్గా కావచ్చు, మనం ఒక ఓటర్గా కావచ్చు, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న సిస్టంలో మన ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మనము ఈ అవకాశం మనకు భారతదేశంలో ఉన్నప్పటికీ ఇది లభించింది. కాబట్టి మనం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక మన హక్కుని మనం చాలా విలువగా వాడుకోవాలి. ఓటు హక్కు కేవలం రాజ్యాంగం పరమైన నిబంధన మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. ప్రతి పౌరుని ఉన్న బాధ్యతలు తెలియచేస్తూ ప్రాథమిక హక్కును రక్షించడం ప్రజా సేవకుగా మన కర్తవ్యం. ప్రజాస్వామ్యానికి కట్టుబడి. ఓటర్ జాతీయ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. జాతీయ ఓటర్ దినోత్సవం ప్రతి ఏటా జనవరి 25న చేపడుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ 18 ఏళ్ల నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువను తెలియజేయడానికి, ప్రజాస్వామ్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు భారత ఎన్నికల సంఘం ఈ రోజును ఖచ్చితంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాను. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువను తెలియజేయడానికి, ప్రజాస్వామ్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు భారత ఎన్నికల సంఘం ఈ రోజును ఖచ్చితంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. బీజేవైఎం ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10 ఏళ్లుగా మోడీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి, శాంతి భద్రతా విషయంలో దేశ ఔన్నత్యం గురించి ప్రజలు తెలుసుకోవాలని బీజేపీ నాయకులు శ్యామ్ సుందర్రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. న్యూ ఓటర్ అవేర్నెస్ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాన్ని ఇక్కడ చౌటుప్పల్ టౌన్ లో కండక్ట్ చేయడం జరిగింది. 1000కి పైగా యువతి యువకులు కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వారితో ఆధునిక ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి సమస్యలపై వారు దృష్టి పెట్టాలనే దానిపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ ఔన్నత్యాన్ని, భారత జాతి సంస్కృతిని ఈరోజు దేశ విదేశాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్నాయి. అంటే గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ చిత్తశుద్ధితోటి ఒక జాతి మొత్తం ఒక శక్తిగా మారి మరి ఏ విధంగా పనిచేస్తున్నాయి మోడీ గారి సారథ్యంలో అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అదే విధంగా అంతర్గతంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరులు ఏ నగరమైనా ఏ ప్రాంతమైనా మరి నిమ్మలంగా ఎలాంటి భయం లేకుండా రోడ్లపై తిరగలుగుతున్నారు, మాల్స్కి వెళ్ళగలుగుతున్నారు, టెర్రరిస్ట్ల భయం లేకుండా చౌటుప్పల్ టౌన్ లో న్యూ ఓటర్ అవేర్నెస్ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాన్ని ఇక్కడ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా జరిగింది. తనను పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు కల్పించడం కోసం లక్షలాది ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి వరకు పనిచేస్తున్నారని తెలిపారు. ఓటు సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అయ్యి ఎలక్షన్ డే నాడు వారి ఓటును వినియోగించుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేస్తారు పిల్లలందరూ కూడా. సో మీ ద్వారా సమాజానికి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కన వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ ద్వారా కూడా అందరికీ ఒక మెసేజ్ ఈరోజు జిల్లా నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాబోయేది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ 5 years కంప్లీట్ చేసుకున్నాం. మనం ఎలక్షన్స్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేసుకుంటాం, మేబీ ఏప్రిల్ అలా కండక్ట్ చేస్తాం. సో ఇంత మంది అధికారులు పనిచేస్తారు. ఒక కలెక్టర్ నుంచి కింద విలేజ్ స్థాయి వరకు కొన్ని వేల మంది పనిచేస్తారు. సో ఇంతమంది కష్టపడి ఒక ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేస్తారు అంటే దానికి పబ్లిక్ సపోర్ట్, ఒక ఓటర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అయ్యి ఎలక్షన్ డే నాడు వారి ఓటును వినియోగించుకోవాలి అనేది. పేదవారికి ఉచితంగా మోకాల శస్త్రచికిత్సను చేస్తున్నట్లు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఎండీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో రోటరీ సర్వోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ మొబైల్ క్లినిక్ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థోపెడిక్ మొబైల్ క్లినిక్ను ప్రారంభించామని చెప్పారు. పేదవారికి సేవ చేయాలన్న సంకల్పంతో సర్వోజన ఫౌండేషన్ను ప్రారంభించామని తెలిపారు. మోకాలు నొప్పులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు 65 ఏళ్ళు నాకు. సో ఇప్పుడు ఇక సంఘ సేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం. ఆ సందర్భంగా ఈ సర్వేజన ఫౌండేషన్ పెట్టాం. దాంట్లో ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్. ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం, అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడ డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది. అంటే నేను రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా, అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్, సర్వజన ఫౌండేషన్ కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవనివ్వండి, తుంటి జాయింట్ ఆపరేషన్ అవనివ్వండి, లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవనివ్వండి, ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి ఏమాత్రం. హైదరాబాద్ బాలానగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన సిసిఎస్ పోలీస్ స్టేషన్ను సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి సిబ్బందికి అభినందన తెలియజేశారు. బాలానగర్ జోన్లో క్రైమ్స్ నియంత్రణను అదుపులో ఉంచేలా నిరంతరం అప్రమత్తతో ఉండి ప్రజల్లో పోలీసుల పనితీరుపై మన్ననలు పొందాలని సిపి అవినాష్ మహంతి తెలిపారు.
అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ ఎన్నో కాలనీలో మురుగు కాలువలేని వైనం, ఇళ్ల మధ్యన నిలుస్తున్న వృధా నీరు, మురికి కూపాలను తలపిస్తున్న కాలనీలు. ఈ నగరం స్మార్ట్ సిటీ కాదు, స్లమ్ సిటీ అని నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో, మరి ఇక్కడ సమస్యల పరిష్కారానికి సర్కారు పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో అని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంతో ప్రాచీన ఘన చరిత్ర ఉన్న వరంగల్ ఇప్పుడు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతుంది. చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం, ఎన్నో చోట్ల అసలు మురుగు కాలువలే లేని వైనం నగరంలోనే కనిపిస్తుంది. కాలనీలన్నీ మురికి కూపాలను తలపిస్తున్నాయి. నగరం నడిబొడ్డిన ఇళ్ల చుట్టూ బురద నీరు వరదలా ప్రవహిస్తుంది. ఇది గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బ్యాంకు కాలనీ సమీపంలోని సాయి శివాని కాలేజు ప్రాంతం. గోపాలపూర్ కల్లుమండువా జంక్షన్ నుంచి భీమారం వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం నెలకొని ఉంది. ఇక్కడ సరైన మురుగు కాలువలు లేవు. దీంతో పైనుంచి వచ్చే మురుగునీరు రోడ్డు మీద ప్రవహించి ఇక్కడి ఓపెన్ ఫ్లాట్లోకి చేరుకుంటుంది. నీరు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. నీళ్లన్నీ అక్కడే నిల్వ ఉండి చిన్నపాటి కుంట ఏర్పడింది. అది కాస్త పందులు దోమలకు ఆవాసంగా మారింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సిటీ డ్రైనేజీ సిస్టమ్కు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి మ్యాప్ లేదు. వరద, మురుగునీటి ప్రవాహానికి ఒకే కాలువలు దిక్కవుతున్నాయి. ఏటా రూపొందించవలసిన సిటీ శానిటేషన్ ప్లాన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణాల వల్ల ఈ దుస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఈ నగరాన్ని డల్లాస్ మాదిరి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న గ్రేటర్ వరంగల్ నగరం 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా దాదాపు 2.25 లక్షల ఇళ్లు, సుమారు 11 లక్షల జనాభా నివసిస్తుంది. సిటీలో మొత్తంగా 1450 వరకు కాలనీలు ఉండగా అందులో సగం కాలనీల్లో మురుగునీటి సరఫరా వ్యవస్థ సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1433.02 కిలోమీటర్ల డ్రైను, 151 కిలోమీటర్లు 1 మీటర్ నాలాలు, 882.21 కిలోమీటర్ల మేర పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డ్రైనేజీ సిస్టమ్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వందల కాలనీల్లో డ్రైన్లు కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆఫీసర్ల లెక్కలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుతం డ్రైన్లు ఉన్న కాలనీల్లోని ప్రణాళికలు లేకుండానే నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రోడ్లు, డ్రైన్లను వేరువేరుగా చూడకుండా ఒకేసారి వేయాల్సి ఉంటుంది. అయితే లీడర్లు, ఆఫీసర్లు ప్లానింగ్ లోపం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు వేయకుండా డ్రైన్లు నిర్మించి వదిలేశారు. దీంతో రోడ్ల కంటే డ్రైన్లు ఎత్తుగా మారి వృధాగా నీరు కాలువలోనికి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచి ఉంటుంది. నగరంలో కొన్నేళ్ల కిందట నిర్మించిన డ్రైనేజీ సిస్టమే అందుబాటులో ఉంది. అప్పటి అవసరాల మేరకు రోడ్లు, డ్రైన్లు నిర్మించగా ఆ తర్వాత పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లీడర్లు, ఆఫీసర్లు రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ వచ్చారు. అయితే ఒక కాలువను మరొక కాలువను కలిపే ఇంటర్ కనెక్టివిటీని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పాటు నగర ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కాలువల లోతు కూడా లేవు. దీంతో వర్షాలు పడినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. కాలనీల్లోని ఓపెన్ ఫ్లాట్లన్నీ మురుగునీటి కూపంగా మారుతున్నాయి. సిటీలో అధికారికంగా గుర్తించిన స్లమ్ ఏరియాలు 183 ఉండగా మురుగునీటి కుంటలు, పందులు, కుక్కలు, దోమల సంచారంతో వందల కాలనీలు స్లమ్ ఏరియాలుగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చాలాసార్లు కంప్లైంట్ చేసినాము. పైనుంచి వరద వస్తుంది, నడి రోడ్డు ఇంకెళ్ళి పోతున్నాయి, వచ్చిపోయేటోళ్ళు జారి పడుతున్నారు, ఇంట్లోకి పోవట్లేదు, పిల్లలు జారి పడుతున్నారు. తర్వాత ఇక్కడ పందులు అంతా వశపడకుండా పందులు, దోమలు గుట్టి జ్వరాలు వస్తున్నారు. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇక ఎవరి కంప్లైంట్ చేయాలనో ఏం చేయాలనో అది ఎవరి కంప్లైంట్ చేయాలో ఏమో మాకు అర్థం కాకుండా పోయింది. చాలాసార్లు చెప్పి ఇక వదిలేసినాం.
పిల్లలు జారిపడుతున్నారు, వచ్చిపోయే బండ్లు జారిపడుతున్నాయి. ఇదంతా పైనుంచి వస్తుంది వరద. నగరంలోని డ్రైన్లు, పూడికతీత, టాయిలెట్స్ తదితర అవసరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొత్త టాయిలెట్స్ నిర్మించడం, డ్రైన్లు కట్టడం, డిస్టిలేషన్ చేపట్టడం లాంటి చర్యలు చేపట్టాలి. నగరంలో చివరిసారిగా 2013లో సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసిన అధికారులు ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. దీంతో సిటీలో శానిటేషన్ సమస్యలతో జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏటా 2 కోట్ల రూపాయలతో నాలాల్లో డిస్టిలేషన్ చేపడుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తప్పనిసరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఇక్కడి పాలకులు వరంగల్ నగరంలో నెలకొన్న సమస్యలపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని టీపీజేఎంఈ అధ్యక్షులు గౌరీ సతీష్ అన్నారు. కార్పొరేట్ కళాశాలల విధి విధానాలను నియంత్రించి వెంటనే కట్టడి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి పెంచిన ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజును 10% పెంచాలన్నారు. ప్రభుత్వం వచ్చినందుకు ప్రైవేట్ జూనియర్ కళాశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలల సంఘ యాజమాన్య సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం జరిగింది. అందులో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కులంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే జీవో 103 ప్రకారం పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో 10% గత ప్రభుత్వము పెంచలేదు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఫీజుల పట్ల ఫిక్సేషన్ చేయాలి. దాంతోపాటు గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఫీజుకు పేరుకుపోయినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ మెస్ ఛార్జీలు కానీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ కల్పించుకొని 2.5 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కళాశాల యాజమాన్య సంఘం యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేమందరం కూడా తీర్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. 6 కాలం శ్రమించి పంట పండించిన అన్నదాతల కష్టాలు తీరడం లేదు. మిర్చి రైతులకు అకాల వర్షాలు, అధిక వర్షాలు, తెగుళ్లు పెద్దగా ఆశించిన దిగుబడులను ఇవ్వలేదు. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులు కన్నెర చేశారు. తమకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ రోడ్డెక్కారు. వ్యాపారులంతా కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధర కూడా చెల్లించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తామర పురుగు వచ్చి జమిని వైరస్ వచ్చి ముత్తిపోయింది. సరిగా మార్కెట్కు గిట్టుబాటు ధర కోసం వస్తే కూడా గిట్టుబాటు ధర పెట్టలేదు. 20,000 రూపాయలు 3 ఎకరాల తోట వేసిన. ఈసారి తామర పురుగు వచ్చి జమిని వైరస్ వచ్చి ముత్తిపోయింది. సరిగా మార్కెట్కు గిట్టుబాటు ధర కోసం వస్తే కూడా గిట్టుబాటు ధర పెట్టలేదు. 20,000 రూపాయలు 3 ఎకరాల తోట వేసిన. ఈసారి తామర పురుగు వచ్చి జమిని వైరస్ వచ్చి ముత్తిపోయింది. సరిగా మార్కెట్కు గిట్టుబాటు ధర కోసం వస్తే కూడా గిట్టుబాటు ధర పెట్టలేదు. 20,000 రూపాయలు 3 ఎకరాల తోట వేసిన. ఈసారి తామర పురుగు వచ్చి జమిని వైరస్ వచ్చి ముత్తిపోయింది. సరిగా మార్కెట్కు గిట్టుబాటు ధర కోసం వస్తే కూడా గిట్టుబాటు ధర పెట్టలేదు. 20,000 రూపాయలు 3 ఎకరాల తోట వేసిన. ఈసారి తామర పురుగు వచ్చి జమిని వైరస్ వచ్చి ముత్తిపోయింది. సరిగా మార్కెట్కు మాది గోవిందపురం విలేజ్ అండి. మాది గూడూరు మండలం, మహబాద్ జిల్లా మాది. మేము మిర్చి ఎకరన్నర మిర్చి వేసినామండి. మేము తీసుకొచ్చడం జరిగింది. దాని రేటు అనేది అంత స్థానికంగా పడలేదు. అది 19,000 వరకు పడతా అనుకుంటే 18,500 వరకే పడ్డది. ఇక కలర్ కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఆరబెట్టిన డ్రైగా ఉండే, మరి రేట్ అంతా కలిసి అయితే రాలేదండి. మాకు పెడతలేరు వాళ్ళు, అదే తెలియదు మరి ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళు. వరంగల్లో లంబాడా హక్కుల పోరాట సమితి ఆందోళన చేపట్టింది. గిరిజన మహిళపై సీఐ రమేష్ చంద్ర దాడి చేశారని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ కర్రతో దాడి చేసినట్లు బాధిత మహిళ తేజావత్ బుజ్జి ఆరోపించారు. ఫిర్యాదు చేసిన సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర స్థాయి లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో
ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 4 రోజుల క్రితం ఏదైతే జానపాకలో ఉన్నటువంటి గిరిజన మహిళపై అమానుషంగా ఏదైతే ఎక్సైజ్ సిఐ అనేటువంటి రమేష్ చంద్ర గారు అమానుషంగా కనబడని చోట ఏదైతే చూపించుకోరాని చోట తన ఇష్టానుసారంగా కొట్టి ఆమె మీద అక్రమంగా కేసు పెట్టి ఆమెను ఈరోజు టార్చర్ చేసి ఆమె దగ్గర డబ్బులు గుంజాలనే ఆలోచనతోటి రమేష్ చంద్ర గారు గిరిజన మహిళపై దూసులుగా ప్రవర్తించి ఆమెను ఇష్టం వచ్చిన కొట్టిన సంఘటన మనం చూసాం, పేపర్లో చూసాం, విన్నాం. దాని మీద 4 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందించకుండా ఏదైతే ప్రలోభాలకు గురవుతున్నతోటి పై ఆఫీసర్లు అందరూ రమేష్ చంద్ర గారిని అరెస్ట్ చేయకుండా అతని పైన మేము ముందు చెప్పాం SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి, అలాగే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేదు, ఇప్పటివరకు లేదు. గత 4 రోజుల నుంచి మేము రోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నా కూడా ఎవరి దగ్గర నుంచి మాకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు మేము భారీ ఎత్తున రాస్తారోకో చేసినాం, ధర్నా చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 15వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తూలూరులో సమర శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు చేపట్టిన ఈ కార్యక్రమానికి 29 గ్రామాల్లోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. 10 సంవత్సరాల కాలం పూర్తయిపోతా ఉంది. రాజధాని నిర్మించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో వివిధ అంశాలకు సంబంధించిన అంశాలన్నీ ఆ చట్టంలోనే పొందుపరచబడి ఉన్నాయి. చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సహకరించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో తయారు చేసబడినటువంటి చట్టం 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిపోయిన తర్వాత దానికి బాధ్యులు ఎవరు అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన రాష్ట్ర అధికార ప్రతినిధిగానే కాకుండా నేను చేసేటువంటి ముఖ్యమైనటువంటి సూచనని ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.